తిరుపతి నగరంలోని ఎస్వి డయాగ్నోస్టిక్ సెంటర్ వద్ద మంగళవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ శ్రీహరిరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నాయకులకు పంచిపెట్టారు. అనంతరం పేదలకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ కూడా తెలుసు, నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా పేరుంది. ఈరోజు భారతదేశాన్ని ఆర్థిక రంగంలో ముందుకు తీసుకెళ్తూ ప్రపంచంలో మన్నాళ్ళు పొంది ఈరోజు అందరి చేత బాస్ అనిపించుకుంటున్నటువంటి నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. అటువంటి నరేంద్ర మోడీ గారు 2047కి వికసిత భారత్ కింద దేశంలోనే ప్రపంచంలోనే 3వ అగ్రస్థానంలో ఆర్థికంగా తీసుకురావాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తే 2014 ముందు 2014 తర్వాత ఈ భారతదేశం ఏ విధంగా అభివృద్ధి ఉంది, పల్లెల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు వాళ్ళకి నివాసాలు అయితేనేమి, గ్యాస్ కనెక్షన్లు అయితేనేమి, మంచినీరు అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ అభివృద్ధిని కాంక్షిస్తూ ఈరోజు ముందుకు తీసుకొని వస్తుంటే మహానేత మన నరేంద్ర మోడీ గారు. ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు వీళ్ళందరూ కూడా అన్ని విధాల్లో కూడా వాళ్ళ కోసంగా మంచి ప్రణాళికలు రచించి ఈరోజు భారతదేశాన్ని తీసుకెళ్తూ, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం ఎన్నో విధాల రాబోయే రోజుల్లో మనం ఇంతకుముందు అన్నాం, ఒకే ఓటుతోటి ఒక రాష్ట్రం ఒక ఇదని చెప్పనేసి ఉండాలని చెప్పని మనం అనుకున్న విధంగా ఇప్పుడు మనకి ప్రజలు పట్టం కట్టారు. కాబట్టి ఆ విధంగానే మన రాష్ట్రాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందదాయకం.